నా ఏజ్ 5వ సంవత్సరం నుంచి నేను తెనాల్లో మార్కెట్ రోడ్లో పుల్లలు కొట్టుకొని బతికాను. బాహుబలిని మించి కలెక్ట్ చేస్తానని మీ అందరికీ సవినయంగా చెప్తున్నా. ఒక మదర్కి ఇలాంటి అమ్మాయి పుడితే ఎంత అదృష్టమో అన్నది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. వీళ్ళిద్దరికి ఎంత ఏజ్ ఉంది? వీళ్ళిద్దరు ట్విన్స్. సేమ్ ఏజ్ ఉన్న అమ్మాయి తల్లి అయింది. ఒక తండ్రి ఒక బిడ్డని చేయి పట్టి నాన్న ఇలా నడువు నువ్వు పడిపోతావు అని చెప్తాడు. I think Hyderabad holds a very special place in my heart. I would want you to all watch this film and make it a great success. గ్లిమ్స్ స్టార్ట్. రికార్డ్ బ్రేక్ ట్రైలర్ లాంచ్. అయితే ఈ 8 భాషలకి సంబంధించిన ట్రైలర్, ఈ కంటెంట్ అంతా యూట్యూబ్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. బట్ ఇవాళ మనం మచ్చుకి హిందీ ట్రైలర్ కూడా ఒకసారి అందరం కలిసి ఇక్కడ చూద్దాము. హిందీ లాంగ్వేజ్ ట్రైలర్ ఆన్ స్క్రీన్ చూసేద్దాం ప్లీజ్. అండ్ టు బి ఆనెస్ట్, హిందీ ట్రైలర్ చూస్తే మాకు హిందీ సినిమాకి సంబంధించి చూసినట్టే అనిపించింది సార్. వెరీ వెల్ డబ్డ్ ఫార్మాట్, అవుట్పుట్ అని చెప్పాలి. ఐఎమ్ ష్యూర్ మిగతా లాంగ్వేజెస్లో కూడా అంతే ఆథెంటిక్గా ఉంటుంది అని అర్థమవుతోంది. కాబట్టి సినిమాకి సంబంధించిన అభిమానులందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా థియేటర్స్కి వెళ్ళి హ్యాపీగా ఇంత అద్భుతమైన ఎమోషన్స్ని మిస్ అవ్వకుండా థియేటర్స్లో చూసి ఆనందించండి. నిర్మాత దర్శకులు శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారికి, ప్రసన్న కుమార్ గారికి అందరికీ పేరు పేరున అభినందనలు. ఎవరైనా హిట్ సినిమా తీద్దాం ఉంటారు, కానీ ఒక రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు వచ్చే సినిమా తీద్దామని నిర్ణయించుకున్న శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారు. మనం ట్రైలర్ చూసాం. మనం ట్రైలర్ ఎంత అద్భుతంగా ఉందో చూసాం. ఇదే సినిమా హిందీలో ఉంటే ఎలా ఉంటుంది, తెలుగులో ఎలా ఉంటుంది చూసాం మనం. ఈ సినిమా నాకు తెలిసి ఈ సెట్టింగులు కానీ గ్రాఫిక్స్ కానీ ఎన్ని చూస్తే బాహుబలిని మించి కలెక్ట్ చేస్తానని మీ అందరికీ సవినయంగా చెప్తున్నా. ఎందుకంటే చదలవాడ శ్రీనివాసరావు గారు టార్గెట్ హైయెస్ట్ కలెక్షన్ చేసే సినిమా ఇంతవరకు ఇండస్ట్రీలో ఏముందో అది చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చాలా కాలం నుంచి చాలా కష్టపడి సినిమా తీస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మనం చూసాం. ఇప్పుడు ఇది పాన్ ఇండియా మూవీ. ఇది తెలుగు తీసిన సినిమా ప్రతిదీ కూడా పాన్ ఇండియా మూవీలు అన్నీ హిట్ అయినాయి. అలాగే ఈ సినిమా కూడా డెఫినెట్గా హిట్ అవుద్ది. ఎందుకు హిట్ అవుద్ది అంటే ఆయన మంచితనం కోసమే హిట్ అవుద్ది. ఆయన జనరల్గా భగవంతుడికి రిక్వెస్ట్ చేసి మనం ఏమండి కష్టం వచ్చింది తీర్చండి అంటే భగవంతుడు హెల్ప్ చేస్తాడు. కానీ కష్టం ఎక్కడుందో తెలుసుకుని సహాయం చేసే మంచి మనిషి ఎవరైనా ఉంటే అది శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారిని సవినయంగా తెలియజేస్తున్నాం. ఇంతకుముందు చాలా మీటింగ్లో చెప్పాం, ఆయన ఎవరికి కష్టం వచ్చిందో తెలుసుకుని ప్రసన్న ఇల్లు ఆయనకి హెల్ప్ చేయి, లేకపోతే రామకృష్ణానికి హెల్ప్ చేయని చెప్పి మనిషినిచ్చి పంపించి చేసే అంత గొప్ప మంచి మనిషి. ఆ మంచి మనిషికి ఈ రికార్డ్ బ్రేక్ అనే పేరుతో ఒక రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్తో ఈ సినిమా అతి త్వరలో మీ ముందుకు వస్తుంది. 8 భాషల్లో పాన్ ఇండియా మూవీగా వస్తుందని సవినయంగా తెలియజేస్తూ ఈ టీం అందరికి కూడా ఒకసారి అభినందన తెలియజేద్దాం మీ తప్పట్లతో. థ్యాంక్ యూ. మాతృదేవోభవ హిందీ సినిమా చేశారు. తులసి అనే మనీషా కొయిరాలా, ఇర్ఫాన్ ఖాన్ పెట్టుకుని అది చేశారు. దాని తర్వాత ఏ ధర్తీ హమారీ అని చెప్పి నారాయణమూర్తి గారితో హిందీ సినిమా చేశారు. ఇప్పుడు ఆల్రెడీ అర్బాజ్ ఖాన్తో ఒకటి హిందీ సినిమా రన్నింగ్లో ఉంది. ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది షూటింగ్. సో సినిమాల పరంగా చూసుకుంటే ఎప్పటి నుంచినో ఆయనకి సినిమాల మీద డబ్బులు వచ్చిన దానికంటే కష్టపడి ఆ టెంబర్వుడ్లో వచ్చిన ప్రతి పైసా తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీకి ఆయన ఖర్చు పెడతా ఉంటారు. కరోనా టైంలో ప్రతి ఒక్కళ్ళకి ఆయన సొంత డబ్బులు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా పేస్టింగ్ బాయ్ నుంచి రిప్రజెంటేటివ్స్ వరకు, డిస్ట్రిబ్యూటర్స్ వరకు, ప్రొడ్యూసర్స్ వరకు ఇండస్ట్రీలో ప్రతి 24 క్రాఫ్ట్లకు కూడా మొత్తం అందరికీ డబ్బులు సహాయం చేశారు. దాని తర్వాత దాదాపు 38 కోట్లు అనుకుంటా చిత్రపురిలో ఒక 4650 మందికి ఆల్రెడీ బ్యాంకు ఎన్పిఏ అయిపోయి ఆక్షన్కి వెళ్ళిపోయి అందరిది క్లోజ్ అయిపోయే పరిస్థితిలో ఎవరు అడిగినా, భారతదేశం కాదు ప్రపంచంలో ఏ మూల ఎవరిని అడిగినా ఒక్కళ్ళు కూడా పైసా సాయం చేయకపోతే అంతమంది రోడ్డు మీదకి వస్తారు, అన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయని చెప్పి ఆయనకి ఒక 2 లాయర్లు ఉంటారు, అడ్వకేట్స్. వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పిందే తూచా తప్పకుండా చేస్తారు. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళని కాదని చేయరు. ఫస్ట్ టైం వాళ్ళు ఇవ్వద్దని చెప్పినా కూడా, ఇది లీగల్ కాంప్లికేషన్స్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా కూడా 4650 కుటుంబాలకు నేనున్నానని చెప్పి ఆయన డబ్బులు ఇవ్వటం జరిగింది.
ఇప్పటికే ఆ డబ్బులు రాలేదు, వస్తాయని ఆశిస్తున్నాం. సో అది పరిస్థితి. సో అట్లా ప్రతి దాంట్లోనూ ఆ మధ్య మన దిలీప్ సింగ్ అని చెప్పి నెల్లూరు ఒక డిస్ట్రిబ్యూటర్, ఆయన క్యాన్సర్ అని అంటే ఇమ్మీడియట్గా గౌబా తీసి 50,000 రూపాయలు ఇమ్మీడియట్ క్యాష్ ఇచ్చారు. అలాగే ఝాన్సీ గారు మనకి ఇంతకుముందు ఖైదీ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి సుమన్ గారితో ప్రొడ్యూసర్గా చేశారు. ఆవిడ మీడియేటర్గా 1963 నుంచి ఆర్టిస్ట్గా కూడా ఉన్నారు. ఆవిడ క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే ఊరిని పక్కన మేము ఇద్దరు మాట్లాడుకుంటా అంటే ఇమ్మీడియట్గా గౌబా 1,00,000 రూపాయలు తీసి ఆయన ఇచ్చేసి ఇంకేం కావాలన్నా నేను ఇస్తాను అంటే, ఎవరిని అడిగితే అన్నం పెడతారు, అమ్మాయినా అన్నం పెడతారు, ఆయన అడగకుండానే ఆయన ఆ సేవా దృక్పథం అవన్నీ చేస్తుంటారు. చేస్తూ ఉండే తర్వాత బెచ్చగాడని చెప్పి ఒక తమిళ్ సినిమా చేశారు. ఆ తమిళ సినిమా చేస్తే ఆ కాస్టింగ్ ఎవరికి తెలియదు, విజయ్ ఆంటోనీ ఇక్కడ పెద్ద ఎవరికి పరిచయం లేదు, ఎవరికి ఇది లేదు. సో ఆ బెచ్చగాడు కంటెంట్ నాకు నచ్చింది, ఆ అమ్మ కోసం అతను పడే ఆ తాపత్రయం నాకు నచ్చింది అని చెప్పి ఆ సినిమా 100 రోజులు డెఫిషిట్ లేకుండా ఆంధ్రప్రదేశ్, 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్స్ట్రాడినరీ సూపర్ హిట్. అండ్ వచ్చిన అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ హలో. ఈ సినిమా ఎస్టీటీవీ ఫిల్మ్స్ బ్యానర్లో ఇది నా 2వ సినిమా. అండ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చదలవాడ బ్రదర్స్కి, ఎస్టీటీవీ ఫిల్మ్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే అంత అద్భుతంగా వచ్చింది ఈ సినిమా. ఇందులో అందరూ చాలా బాగా నటించారు. అండ్ నా క్యారెక్టర్ ఎస్పెషలీ అంటే హీరోయిన్ మదర్ క్యారెక్టర్. ఒక మదర్కి ఇలాంటి అమ్మాయి పుడితే ఎంత అదృష్టమో అన్నది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. సో అందరి అంటే ఆల్ ద మదర్ షుడ్ సీ దిస్ మూవీ. అండ్ ఇంత మంచి నేచర్ ఉన్న అమ్మాయి ఇలా అందరికీ పుట్టాలి అని అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. అండ్ ఈ సినిమా గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. సో మీరు అందరూ చూసి ప్లీజ్ మమ్మల్ని బ్లెస్ చేసి థియేటర్స్కి వచ్చి ఈ సినిమా ప్లీజ్ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. First of all, I'm sorry my Telugu is not that good, so I'll speak in English. First of all, thank you, sir, for giving me this opportunity. Thank you a lot. And about the movie, as we all have seen in the trailer and the teaser, that it's little different movie. It's not like a love story or something. It's a very different concept. So I believe that you all will like it, and please do go watch and love the movie. That's all what I can say. Thank you. तो आज मैं हिंदी में बात करूंगी because obviously my Telugu is not nice or fluent. A big thank you to Sir Srinivas Rao. Thank you for this opportunity. Thank you for the experience. You know, sir, when you see him for the first time, वो थोड़ा intimidating, scary type लगते हैं, you know. But then eventually, my first day on shoot, he made us feel so comfortable. और बड़ा मज़ा आया shoot करने में. I love my character and I have missed the trailer and the teaser. I'm looking forward to see it now. But we all had such a good time on the set, and sir's thoroughly a gentleman, and I am really blessed and lucky to start off with this new year, and hopefully the movie is releasing soon and it becomes like a blockbuster record break, as the name is. And yes, I think Hyderabad holds a very special place in my heart. I'm a DJ also, so मैं हैदराबाद में बहुत आती हूँ, परफॉर्म बहुत करती हूँ हैदराबाद में. So looking forward again to win hearts over here. Thank you so much. Good evening to you all, and firstly I would like to thank Chadalavada Srinivas Rao sir. It was an extremely memorable experience with you and all the crew people during the shoot days, and I hope you all loved and enjoyed the trailer. Did you all enjoy the trailer? Thank you, and hopefully I would want you to all watch this film and make it a great success. Thank you. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇది నా మొదటి సినిమా. మా చదలవాడ శ్రీనివాసరావు గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను బాగా వినియోగించుకున్నానని అనుకుంటున్నాను. అలానే ఇది నా లైఫ్లో ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది మీ అందరూ సహకారంతో ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా మా బ్యానర్ నుండి మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అట్లానే నాతో పనిచేసిన కో-ఆర్టిస్టులందరికీ ధన్యవాదాలు. 4 గోడల మధ్య నుండి రాయడం నాకు చాలా సులువు, కానీ ఇలా ఇంతమందిలో మాట్లాడడం నాకు కొద్దిగా నర్వస్గా ఉంది. ఎందుకంటే ఇలాంటి గొప్ప సినిమాలో, ఇంత గొప్ప స్కేల్ ఉన్న, అంత పెద్ద స్కేల్ ఉన్నటువంటి సినిమాలో
నాకు రైటర్గా అవకాశం ఇచ్చినటువంటి చదలవాడ శ్రీనివాసరావు గారికి ఆ జన్మంతో రుణపడి ఉంటానండి. ఒక తండ్రి ఒక బిడ్డని చేయి పట్టి నాన్న ఇలా నడువు నువ్వు పడిపోతావు అని చెప్తాడు. అట్లాగే ఆయన నాకు తండ్రిలా నువ్వు ఇది రాయి, నువ్వు ఇది చెయ్యి, ఇది మనకు బాగుంటుంది అని నాకు చెప్పి నా చేత రాయించి ఇంత అద్భుతమైనటువంటి ఈవెంట్లో నేను మాట్లాడేలాగా నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారండి. ఆయనకి ఏమిచ్చి రుణం తీసుకోగలను? పాదాభివందనం చేయడం తప్ప. ఇక ఈ సినిమాకి వస్తే ప్రతి మనిషి ఎదగటానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు. ఆ సహాయం చేసేవాళ్ళు దేవుడితో సమానం అన్నదే ఈ కథ. మా సినిమాని చాలా కష్టపడి 5 సంవత్సరాల పాటు కష్టపడి ఈ సినిమా తీసామండి. సో ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో మీడియా ఎంత ప్రధానమో అందరికీ తెలిసిందే. మీడియా మిత్రులందరూ కూడా మా సినిమాని మీ సినిమాగా భావించి ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించేలాగా చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నానండి. అట్లాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి నేను ఫైట్ మాస్టర్ని ఓల్ని పేరుకే కర్మ కర్త క్రియ మా గురువు గారైన చదలవాడ శ్రీనివాస గారు. ఎందుకంటే ప్రతిదీ మీరు చూసే ప్రతి విజన్ కూడా ఆయన డిజైన్ చేస్తే నేను చేశాను. అందుకని మా సార్కి ఇంకోసారి క్లాప్స్. ఆ డిజైనర్ నెక్స్ట్ సినిమా ఉంది, అది దీనికి ఇంకా 100 ప్లాన్ ఉంది, అది కూడా సార్ డిజైనే. ఈ సినిమాలో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సార్కి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలాగే మాకు అన్ని విధాలు సహకరించిన మా అజయ్ కుమార్ సార్కి, మా అందరికీ ప్రతిదీ దగ్గర నడిపించాడు సార్కి ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ గారికి, మా డిఓపి గారు శంకర్ గారికి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మూవీ తరపున ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ సినిమా సక్సెస్ని అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ అందరూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ వారి రికార్డ్ బ్రేక్ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసి వేదికను అలంకరించిన ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు గారికి, అలాగే ప్రసన్న కుమార్ గారికి, అజయ్ కుమార్ గారికి మరియు నటీనటులకు నమస్కారం తెలియజేస్తున్నాను. మా అన్నయ్య ఈ తిరుమల తిరుపతి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ సంస్థలో నేను ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. అలాగే మా అన్నయ్య చదలవాడ శ్రీనివాసరావు గారు ఆయన దర్శకత్వంలో నిర్మించిన రికార్డ్ బ్రేక్ చిత్రం ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అంటే శ్రీనివాసరావు గారి గురించి నేనేమి చెప్పను, ఎందుకంటే నన్ను నేను చెప్పుకున్నట్టుగా ఉంటుంది ఏదని చెప్తే. అందుకని శ్రీనివాసరావు గారు నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను, కానీ డిఫరెంట్ సినిమా చేయాలనుకుంటున్నాను అని చెప్పనేసి అని అన్నారు. అని దానికోసం అని చెప్పనేసి అని చాలా దాదాపు 1 year 1.5 years దాని గురించి ఆలోచించారు. ఒక డిఫరెన్స్ మూవీ కావాలి నేను చేస్తున్నానంటే అని చెప్పనేసి అని ఒక థాట్ తోటి వచ్చారు. మీరు ఇప్పుడు చూశారు, కానీ ఇది ఒక లవ్ సబ్జెక్ట్ కాదు, ఒక ఫ్యామిలీ డ్రామా కాదు, ఒక కామెడీ మూవీ కాదు, ఒక హారర్ మూవీ కాదు, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కాదు. ఈ జోనర్స్ ఏవి కావు. ఇది ఏంటంటే ఇద్దరు అనాథలు, నేషనల్ వైజ్ కాదు వరల్డ్ వైజు మోటివేట్ చేసే సినిమా ఇది. దీంట్లో సింపుల్గా అసలు వీళ్ళిద్దరు అనాథలు ఎలా అయ్యారు, ఎందుకు అయ్యారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒక పాయింట్. పోతే మీరు కొత్త పాయింట్ అని చెప్పి అంటున్నానే, నేను అందుకని అది చెప్తున్నాను. ఎందుకంటే మామూలుగా సబ్జెక్ట్ రిలీజ్ చేయరు, కానీ ఇది కొత్త వాళ్ళతో చేసింది కాబట్టి నేను ఆ పాయింట్ చెప్పదలుచుకున్నాను. చెప్తేనే ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పనేసి. దీంట్లో ఈ ఇద్దరు కుర్రాళ్ళకి సేమ్ ఏజ్, వీళ్ళిద్దరికి ఎంత ఏజ్ ఉంది, వీళ్ళిద్దరు ట్విన్స్,
సేమ్ ఏజ్ ఉన్న అమ్మాయి తల్లి అయింది. తల్లి అంటే ఏదో ఊరికి పేరుకి పిలవటం కాదండి, నిజంగానే తల్లి అయింది. అది ఎలా ఏంటి అనేది సినిమా చూస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ పాయింట్ ఎక్కడన్నా వచ్చిందేమో మీరు చెప్పండి, అదే కొత్త పాయింట్ నేను చెప్పేది. సో మీకు డెఫినెట్గా ఆ థ్రిల్ తెలుసుకోవాలంటే డెఫినెట్గా సినిమా చూడండి. మీకు ఆ మోటివేషను, ఆ తల్లి ఎలా అయింది, ఆ అమ్మాయి ఆ సేమ్ ఏజ్ అమ్మాయి ఎంత కష్టపడితే వీళ్ళని ఈ లెవెల్కి తీసుకొచ్చింది అనేది పాయింట్. సో తప్పకుండా చూడండి, ఒక కొత్త పాయింట్ తోటి, కొత్త నేరేషన్ తోటి వస్తుంది, చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. స్వర్గయ్య చలపతిరావు గారు నా చిత్రం ఫస్ట్ రోజు నుంచి చివరి వరకు నటించారు. ప్రతిరోజు షూటింగ్ ఉన్నా లేకపోయినా ఆయన వచ్చే సెట్లో మాకు ఒక కొండంత ఎసెట్గా ఉన్నారు. ఆ మహానుభావుడు లేకపోయినా మన మధ్య ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు. వారు ఇదిగో నా సీట్లో కూర్చున్నట్టు నేను ఫీల్ అయ్యి మీతో మాట్లాడుతున్నాను. ఆ మహానుభావుడు కోసం అందరూ ఒక్క నిమిషం నించొని వారికి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాను. చలపతిరావు గారు ఈ సినిమాకి అందరికన్నా లాస్ట్లో డబ్బింగ్ చెప్పారు. ఆయన డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోతూ ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఈ పక్క డబ్బింగ్ థియేటర్లో ఆయన ఒక చివరి మాటలు, వారు దాదాపు కొన్ని వందల వేల సినిమాలు చేశారు. నేను ఆ వీడియో నాకు మా కోడేరు రాఘవ దగ్గర ఉంది, అది ఇప్పుడు చూపించాను. రిలీజ్ అయిన రోజు మీకు చూపిస్తాను. ఈ పిక్చర్ రిలీజ్ అయిన రోజు ఆయన ఏం చెప్పారు అనేది. నేను ఆయన చెప్పినవి చూసి నేను పెద్ద ఓహో నా మీద ఉండే అభిమానంతో చెప్పారు అనుకున్నా ఆ రోజు. కానీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత అనుకున్నాను ఆయన ఎట్లా చెప్పారో ఈ సినిమా ఎట్లా వచ్చిందో సాక్షాత్తు ఆ భగవంతుడే ఈ సినిమాకి వచ్చి డైరెక్షన్ చేశారు, నేను చేయలేదు. తర్వాత ఈ కథ నేను డైరెక్షన్ చేసేటప్పుడు తీసేటప్పుడు ఎక్కడ ట్రాక్ తప్పకుండా నాలో సగభాగమైన మా అజయ్ ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసుకురావడానికి నా కృషి 1%, 99% కృషి మా అజయ్దే. ఈ సినిమా ఇక్కడ ఈ సభ జరగటానికి, ఈ సినిమా తీయటానికి నాకు కొండంత అండగా ఉన్నది నా ప్రసన్న. ఈ చిత్రంలో హీరోలు ఎవ్వరూ లేరు, కానీ తెర వెనక మాత్రం పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. ఒకళ్ళు కెమెరామ్యాన్, 2 ఆర్ట్ డైరెక్టర్, 3 ఫైట్ మాస్టర్, 4 గ్రాఫిక్స్ చేశారు. వారు దాదాపు 3 years చేశారు ఈ సినిమా గ్రాఫిక్స్. మీరు ఇప్పుడు చూసిన మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ చాలా చాలా బాగా చేశారు. ఆయన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఏ స్థాయికి వెళ్తారో మీరు కూడా చూస్తారు. ఈ సినిమాలో మొత్తం అయిన తర్వాత మీరు ఇప్పుడు ట్రైలర్ చూసింది ఓన్లీ 5%. పిక్చర్ మాత్రం నిజంగా ఇది రికార్డు బ్రేక్ అవుద్ది. ట్రాఫిక్ ఆగిపోయి ఈ సినిమాకి టికెట్లు కొన్ని చూసే రోజు వచ్చింది, మొదటి రోజు ఫస్ట్ షో నుంచి. నేను నా ఏజ్ 5వ సంవత్సరం నుంచి నేను తెనాల్లో మార్కెట్ రోడ్లో పొలాలు కొట్టుకొని బతికాను. ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది మా ఇంటి దగ్గరలో, దానికి పొంగల్ చేయడానికి తీసుకెళ్తారు. పొలాలు కొట్టి కట్ట 10 పైసలకి అమ్మేవాడిని. ఆ స్టేజ్ నుంచి వాళ్ళకి ఈ స్టేజీకి రావడానికి నాకు ప్రతి క్షణం ఇన్స్పిరేషన్ సినిమా ఫీల్డ్. మా ఇంటి పక్కన తెనాల్లో కేటీ టాకీస్, వెంకటేశ్వర టాకీస్, సత్యనారాయణ టాకీస్, స్వరాజ్య టాకీస్ 4 థియేటర్లు మా ఇంటికి చుట్టూ ఉండేది. నేను ప్రతిరోజు కష్టపడి పుల్లలో అమ్మితే 10 రూపాయలు వస్తే అందులో 5 రూపాయలు ఖర్చు పెట్టిన నేను నా స్నేహితులు ఆ సినిమాల్లో చూసేవాళ్ళం. ప్రతి సినిమా కథానాయకుడి దగ్గర నుంచి కృష్ణరాజు గారిది అమరదీపం, సీతారాములు, నైసరారు, దేవదాసు, అడవిరాముడు, వేటగాడు, ఎన్టీ రామారావు గారి ఇన్స్పిరేషన్తో నాకు సినిమా ఫీల్డ్కి నేను చాలా దగ్గర అయ్యాను. నా శ్వాస ఊపిరి ప్రతిదీ సినిమా ఫీల్డ్ అంటే నాకు ఇష్టం. నేను రేపు పోయేటప్పుడు కూడా నా కుటుంబం బాగుండాలని నేను ఎప్పుడు ఆ కోరిక కోరుకోను. నేను కోరుకునేది నా తోటి చిన్న నిర్మాతలు సినిమా ఇండస్ట్రీ బాగుండాలని. చివరి నేను టాటా వీడ్కోలు చెప్పి వెళ్తాను ఈ ఫీల్డ్కి. తర్వాత ఈ సినిమా తీయటానికి కారణం మెయిన్, అంతకుముందు హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య తీశాను. అది థియేటర్స్లో పెద్దగా సంక్రాంతి రిలీజ్ చేశాను. మెగా సినిమాలు ఉండేది, పెద్ద థియేటర్లు దొరకలేదు. ఆడిన చోట హౌస్ఫుల్స్ వాడిని విజయవాడ కొన్ని చోట్ల. తర్వాత నెట్లో రిలీజ్ అయితే ఫస్ట్ 1 weekలో 10 million వ్యూస్ వచ్చినాయి వెంకటేశ్వర హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్యకి. ఇది ఇప్పుడు అది పేచారాలకు వెళ్ళి 20 crores కలెక్ట్ చేసింది ఆ పిక్చర్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. మీరు చూసుకోండి.
తర్వాత ఇది సెకండ్ పిక్చర్. నేను మ్యాక్సిమం ఇంకో 5 ఏళ్ళ వరకే ఈ ఫీల్డ్లో ఉండగలను, తర్వాత ఉండను నాకు తెలియదు. నేను ఈ పిక్చర్ తీయటానికి నాకున్న అనుభవం, నా 5 ఏళ్ళ నుంచి 67 వరకు సినిమా ఫీల్డ్లో ఉన్న సంబంధంతో, నాకున్న నాలెడ్జ్తో, నాకు నచ్చిన రైటర్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఒక సినిమా కథ సొసైటీకి ఉపయోగపడాలి, పెద్ద సినిమాల చరిత్రలో నిలబడిపోవాలి, ఒక వెరైటీగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేటప్పుడు హీరోల్లాగా ఫీల్ అవ్వాలి. అది డైరెక్షన్, అదే కథ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమా తీయటం జరిగింది. రికార్డ్ బ్రేక్ టైటిల్. మొన్న దర్శకులు అందరూ కూడా కొంతమంది చూశారు, ఈ సినిమాకి తగ్గ టైటిల్ పెట్టారంటే రికార్డ్ బ్రేక్ అని. ఇది ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ కాబోయే సినిమా. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనే కాదు, వరల్డ్ అంతా హిట్ అవుతుంది. ఇది కారణం సొసైటీకి ఉపయోగపడే మంచి ఎమోషనల్ పిక్చర్. ఈ సినిమా సెకండ్ హాఫ్లో చివర 45 మినిట్స్ ఎవరన్నా ఏడవలేదంటే అంకితమయ్యి వాళ్ళు ఏమన్నా మీరు అర్థం చేసుకుంటారు రిలీజ్ అయిన తర్వాత. బట్ దిస్ ఫిలిం క్రియేట్స్ వండర్స్ వండర్స్ వండర్స్. తెలుగులే కాదు, అన్ని భాషల్లో కూడా చేస్తే ఇది అట్లా తయారైంది ఈ పిక్చరు. నేను ఫస్టే చెప్పాను, ఇది నేను చేయలేదు, సాక్షాత్ ఆ భగవంతుడే డైరెక్షన్ చేసి తీశాడు. మీకు కూడా ఈ పిక్చర్ మీరు ఇప్పుడు ట్రైలర్ చూసింది 5% అని చెప్పాను. నేను ఒక వారం ముందు, ఇది వచ్చే శనివారం మన ప్రెస్ జర్నలిస్టులు అందరూ మీరు చూసి ఈ సినిమాను ఆశీర్వదించాలని ఒక వారం ముందు ఫుల్ పిక్చర్ అయితే చూపిస్తున్నాను. ఇదే ప్రసాద్ ల్యాబ్లో మీరు చూడండి. ఈ పిక్చర్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్లో బయటకు వచ్చేటప్పుడు మీరే చెప్తారు, ఏం చెప్తారో రాసి పెట్టుకోండి, నేను ఇవాళ చెబుతున్నాను. బట్ నాకు కావాల్సింది ఏంటంటే మీ అందరి కోఆపరేషన్. ఈ పిక్చర్ జనంలోకి తీసుకెళ్తే చాలు. ప్రజలు దీన్ని, ఇంత చిన్న సినిమాని ఎంత పెద్ద హిట్ చేస్తారో రేపు జరగబోయే రోజుల్లో తెలుసుద్ది. అంతకుమించి నేనేం చెప్పను. తర్వాత ఈ సినిమాకి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక పండగలాగా షూటింగ్ చేశాము. అది అందరూ చేస్తారు, అందరితో పాటు నేనే. నా ఆర్టిస్టులు అందరూ కూడా, ఈవెన్ ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, హీరో దగ్గర నుంచి, హీరోయిన్ దగ్గర నుంచి, ఈ సినిమాలో ఇద్దరే మన తెలుగులో తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు చలపతిరావు గారు, 2 సత్యకృష్ణ గారు. చలపతిరావు గారు లేరు, లేకపోయినా ఐశ్వర్యతో ఉంటుంది. సత్యకృష్ణ గారు ఆవిడ చాలా సినిమాలు చేశారు. ఈ పిక్చర్లో ఒక ఇన్స్పిరేషన్ రోల్ ఇచ్చారు. నాకు తెలిసి ఆ ఆర్టిస్ట్కి జన్మ ధన్యం, ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ చేసిన దానికి. తర్వాత ఇద్దరు హీరోలు, రగ్ద తల్లిగా చేసింది అజయ్ చెప్పాడు, మీరే చూస్తారు ఆ అమ్మాయి తల్లిగా ఎట్లా ఉంటుందో. ఆ అమ్మాయి ఎంత న్యాయం చేసిందో, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది పిక్చర్లో, అంత బాగా చేసింది. అన్నిటికీ మించి యాజ్ ఏ డైరెక్టర్, ఆడియన్గా నేను చెప్పేది, ఒక ఎదురు సీట్లో కూర్చొని ఒక ఆడియన్గా సినిమా చూస్తే ఏం చెబుతారో ఆ ఉద్దేశం చెబుతున్నాను. ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. ఈ సినిమా భారతదేశ వ్యాప్తంగా 8 భాషల్లో త్వరలో విడుదల కాబోతోంది. సో సార్ చెప్పినట్టు మహాశివరాత్రి సందర్భంగా విడుదల కాబోతోందని అర్థమవుతోంది. సో థియేటర్స్కి వెళ్ళి ఒక అద్భుతమైన చిత్రాన్ని వీక్షించడానికి మనందరం సిద్ధంగా ఉందాము.